జై వీరభద్రకాళిమాత నమో నమ. మన ఉపాసన గారు స్త్రీల మీద ప్రేమతోన ఒక ఎదగండి, ఫస్ట్ మీ కెరీర్ని బాగా చేసుకోండి, తర్వాత సంతానం గురించి అన్నప్పుడు ఇటువంటివన్నీ మెసేజ్లు ఏం రాంగ్ మెసేజ్ పోతుంది స్త్రీలకు చెప్పండి. ఇంతకుముందు అవ్వోళ్ళు అమ్మమ్మోళ్ళు ముత్తాతలు వాళ్ళంతా వాళ్ళు పిచ్చోళ్ళ, మన అమ్మ నాయన వరకు మనల్ని కనింది పిచ్చోళ్ళ వాళ్ళు. వీళ్ళు ఎట్లా అనుకుంటే సృష్టి ఇంతవరకు ఏడ ధర్మం కూడా ఇప్పుడు లయ తప్పుతుండదు. రకరకాలుగా ఇప్పుడు సంతానాలు ఎట్లా అవుతుందో చూస్తున్నాము కదా. ఈ విధంగా అంటే లాస్ట్కి కలియుగాన్ని ఎక్కడ తీసుకోపోవడానికి ఈ కలి ప్రభావం వల్ల ఎట్లా తయారవుతుంటారు. ఇప్పుడు పిల్లలు కూడా ఎట్లా తయారవుతుంటారు, మనం ఫస్ట్ చదవాలి, పెళ్ళి వద్దు ఏమొద్దు ఇట్లా చేసుకోవడం, వాళ్ళు చేసే వయసులో పెళ్లి చేసుకోకుండా కేరే అనుకుంటే జీవితాలు ఎట్లా చేసుకుంటారో అన్నీ చూస్తున్నాం. ఆకర్షణలోనే లివింగ్ రిలేషన్లు, అక్రమ సంబంధాలు, విచ్చలవిడితనము, ఇవన్నీ కలి ప్రభావంలో జరుగుతున్నారు. దీన్ని మళ్ళీ వీళ్ళు ఇట్లా వాళ్ళు సెలబ్రిటీలు చెప్తే ఎక్కడ తీసుకోవాలనుకుంటారు కలియుగాన్ని. మళ్ళీ ఇవన్నీ చూస్తూ ఊకుంటాడు మన ఆయన శివుడు. అందుకే వీరభోగసం తర్వాత భద్రకాళిమాత రూపంలో వచ్చి దుష్ట శిక్షణ శిక్షణ చేసే పాలించే రోజులు దగ్గరలో ఉండేవారు ఆయన. వ్యవస్థలు, ఈ రాజకీయాలు, యువకులు, మధ్య స్త్రీ పురుషులు రకరకాలుగా అందరూ వ్యవస్థలు దూరి ఒక పక్క విదేశీయులు వచ్చి మన జనాభా పెరిగిపోతుంది. 146 కోట్లు ఇప్పుడు దగ్గర. మళ్ళీ మన జనాభాని నియంత్రించాలా, మన సనాతన ధర్మాన్ని నియంత్రించాలి, హిందువుల్ని నాశనం చేయాలి, రకరకాల కుట్రలు. మళ్ళీ ఇంతకుముందు ఎమర్జెన్సీలో సంజయ్ గాంధీ గారు ఎంతమందిని బలవంతంగా ఆపరేషన్ చేయించారు మగవాళ్ళకి తెలుసు, అన్నీ తెలుసు కదా. ఇవన్నీ దేవుడు తప్పిస్తే ఇటువరకు తీసుకొచ్చాడు. మళ్ళీ ఇప్పుడు కొత్త పుంతులు దొక్కుతారన్నమాట రకరకాలుగా. ఒక్కరు ఎవరు నమ్మాలో ఎవరు లేదో అర్థం కూడా అట్లా అయిపోయినారు. అందుకే సనాతన ధర్మాన్ని ఎప్పుడు కాపాడడానికి ఇంక ప్రత్యక్షంగా మా నాయన వీరభోగసంతురాయలు వరకు స్వామి స్వయంగా వచ్చి ఋషికొండలు ఆశ్రమం చేసుకొని మొత్తం భారతదేశాన్ని పాలిస్తూ అఖండ భారతం చేసి ప్రపంచ దేశాలని తన పాదాలు తీసుకొని పాలించే రోజు దగ్గరలో ఉండేవారు. ఇప్పుడు చూడు జపాన్ కానీ, దక్షిణ కొరియా కానీ, వీళ్ళంతా చైనా కానీ ఇప్పుడు ఎట్లా అంతా ముస్లింలతో నిండుకోపోయింది. యువకులు లేక, నయ జనరేషన్ లేక, ఇట్లా కుటుంబ నియంత్రణ పరిచయం, ఒకరే పిల్లలు చాలా అట్లా ఇట్లా ఇవన్నీ కుట్రల వల్ల వాళ్ళే నాశనం అయిపోతారు. మనల్ని కాపాడుతున్నది ఆ పరమశివుడు త్రిశూలధర కాపాడుతున్నాడు. కానీ భారతదేశం వెలుగుతుంది, సనాతన ధర్మం ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది, సజీవంగా నిత్య నూతనంగా ఉంటుంది. ఇది మీరు తెలుసుకోండి ఎప్పుడా కానీ. ఎప్పుడు ఆ పరమశివుడు ఉన్నంత వరకు మనకి ఏ మాత్రం, మనం ఈ భూమిలో పుట్టింది అదృష్టం, పూర్వజన సుకృతం వల్ల. ఈ మట్టిలో పుడతాం, ఈ మట్టిలోనే చేస్తాం, ఈ మట్టిలో మన జన్మటో కూడా పుట్టాలి. ఇదే నా భారతదేశం, అఖండ భారత్, విశ్వ భారత్. జై వీరభద్రకాళిమాత భద్రక. ఓం భారత్ మాతాకి జై.